అనుకొని తెంపుకపోయారా ఏంది గుమ్మడికాయ. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. అండ్ కలగూరగంపలో ఈరోజు ఏం చేద్దామంటే, జనరల్గా ఏంటంటే అందరికి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఏబీసీ జ్యూసు అని వస్తుంది అనమాట. సో ఏబీసీ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ లెక్క అందరికీ అది. బట్ మన తెలుగు వాళ్ళకి, మన అందరికీ కూడా ఇండియన్స్కి సో యాపిల్ మనది కాదు, అక్కడెక్కడో కాశ్మీర్లో కొంచెం పండుతుంది, కానీ బూడిద గుమ్మడికాయ యాష్గాడ్ అనమాట. సో ఏబీసీలో ఏ అంటే యాపిల్ కాదు, యాష్గాడ్. దీనికి ఉన్నన్ని బెనిఫిట్స్ దేనికి లేవు కాబట్టి ఏబీసీ జ్యూసు నేను ఎట్లా చేస్తా చూపిస్తారండి. అంటే ఏబీసీ అంటే ఒకటి ఏబీసీ దగ్గర ఆపేది కదా శ్రీదేవి. సో డిఎఫ్ఐ ఏదైనా కలుపుతుంది, ఓకేనా. బట్ బెస్ట్గా కలుపుతా, బెస్ట్గా చేస్తా జ్యూసు. చాలా చాలా టేస్టీగా చేస్తా. ఏం చేసినా కమ్మగా ఉండాలి ముందు. ఆ జ్యూస్ తాగుతున్నామా, కూరగాయలు తింటున్నామా, ఆకులు తింటున్నామా తెలియదు, కానీ కమ్మగా చేసుడు నాకు మాత్రమే తెలుసు. అది చూపిస్తారండి. చూడండి ఎంత పెద్దగా అయిందో. ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఈ ఆకులు చూసి అప్పుడు సొరకాయ అనుకొని ఓ రోజు మా వాళ్ళు తెచ్చి సొరకాయ అయిందన్నారు. సరే తెచ్చి కట్ చేసి పెట్టండి అంటే కట్ చేసిండ్రు. కూర వండుదామని చూస్తే తెలుస్తుంది అనమాట. అంత నీరు పైన ముళ్ళు గమ్మత్ కనబడ్డది నాకు. సో కొంచెం కన్ఫ్యూజ్ అయినా నేను కూడా. ఈ చూడుండి నాటు సొరకాయలాగా లేదా, నేను నాటు సొరకాయనే అనుకున్నా. నేను ఎప్పుడు వేసినా గుమ్మడికాయ అనుకున్నా. బట్ నాటు సొరకాయలు ఏంటంటే పడతాయి మొలుస్తాయి కాబట్టి అదే అనుకున్నాను అనమాట. బట్ ఫైనల్గా తెలియదు ఏంటంటే బూడిద గుమ్మడికాయ. అది సంగతి. మన చెట్టు అనాల తీగ అనాల తెచ్చిన బూడిద గుమ్మడికాయ. ఇంట్లో ఉన్న బీట్రూట్, క్యారెట్ అండ్ టమాటోస్, ఓకేనా. చెప్పిన కదా ఏబీసీ అంటే అంతవరకు యాపన్ అని. అండ్ ఇంకొకటి వేస్తా, అంటే మీ అవైలబిలిటీని బట్టి ఇది వేసుకోవచ్చు, లేదంటే గోధుమ గడ్డ వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఎన్ని పుదీనా కావచ్చు, కొత్తిమీర కావచ్చు, ఏదైనా సరే ఒక గ్రీన్ లీఫ్, ఓకేనా. అండ్ అన్నిటికంటే బెస్ట్ గోధుమ గడ్డి అండ్ తమలపాకు. చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి. నా దగ్గర ఉన్నదంటే చెట్టు ఉంది, మీరైతే దుకాణంలో కొనుక్కొచ్చుకోవాలి. దుకాణంలో కాదు, రోడ్డు పక్కన అమ్ముతారు కదా పూలల్లో, ఎవరో పండ్లల్లో, ఈ సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి కదా, తెచ్చుకోండి. మనిషికి 2-3 కావాలి చూడు. ఎగ్జాక్ట్గా నేను ఎట్లా చేస్తానో అట్లా చూపిస్తా, సరేనా. ఇంట్లో మీరు ఏబీసీనే చేసుకోండి, ఎట్లనైనా చేసుకోండి, బట్ మొత్తం మీద చేసుకోండి ఇట్లా. ఒక సొరకాయ, తమలపాకు, టమాటో, బీట్రూటు, క్యారెట్. ఇది నేను చేసుకునేది. 1, 2, 3 వేసుకున్న సూపరు, 4, 5 యాడ్ చేసుకున్నా ఓకే, ఇంకా సూపర్ అనుకోండి. మార్నింగ్ అవర్స్ ఒక పావు గంట ఓపితే మాత్రం అద్భుతం. రోజంతా సరిపడా ఏం కావాలో అవన్నీ వచ్చేస్తాయి మన బాడీకి. సో ఏం తిన్నా ఏం తినకపోయినా, అప్పుడప్పుడు బయట చెత్త తిన్నా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట బాడీ. ఇది విషయం. ఏం చేస్తుంది తెలుసా, నేను ఇంత బుద్ధిమంతురాలనా, నేను ఒక విషయం చెప్తాను, నీతిగా నిజాయితీగా ఒప్పుకొని చేస్తా. వరుసగా తాగుతాం తెలుసా, తాగి అంటే ఒక 6 నెలలు, ఒక 7 నెలలు మంచిగా రోజు బుద్ధిమంతులు అలాగే చేస్తా.
మధ్యలో ఏదో వచ్చి ఒక 3 days 4 days 1 week బంద్ అయింది అనుకోండి, ఎటన్నా పొయ్యో ఏదో, ఇక మళ్ళీ పోతుంది 2 నెలలు, మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ పోతుంది. అట్లా అసలు ఎట్లుంటుందంటే 365 days చేసిన అంటే ఒక 200 రోజులు చేస్తాం అనుకోండి కరెక్ట్ మాట్లాడితే. సో మిగతా రోజులు అట్లా వదిలేస్తాం. మీరు అట్లా వదిలేయకండి, మీరు మంచోళ్ళు కదా, నేనైతే మంచిదాన్ని కాదు కాబట్టి, నేను బుద్ధిమంతురాలని కాదు కాబట్టి నేను అట్లా చేస్తాను. బట్ ఎస్పెషల్గా జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ ఎక్కడికి వెళ్ళే వాళ్ళు కానీ జస్ట్ మార్నింగ్ అవర్స్ ఇది ఒక్కటి. రీసెంట్గా కళ్యాణ్ ఒకటి బుజ్జి జ్యూసర్ తీసుకొచ్చిండు, ఎట్లాంటి అదైనా సరే అట్లనే వచ్చేస్తుంది. రేట్ కూడా తగ్గింది. ఒక మిక్సీ రేట్లన్నీ మనకు జ్యూసర్లు వస్తున్నాయి, వెజిటేబుల్ జ్యూసర్లు. మిక్సీలో వేయకండి, మిక్సీలో వేస్తే మళ్ళీ మీరు నీళ్ళు పోసి అవన్నీ చేయాల్సి వస్తుంది. అండ్ మార్కెట్లో కూడా కొంచెం చిన్నవి లేతవి చూసి తెచ్చుకోండి. ఈ బూడిద గుమ్మడికాయలు ఒకసారి తెస్తే ఒక 5-6 తెస్తే మంచిగా ఒక లిటరల్గా ఒక 10-15 రోజులు వస్తాయి. మనకి ఏంటంటే ఇంత చిన్నగా దొరకదు, కొంచెం పెద్ద దొరుకుతాయి. సగం ఒక రోజు చేసుకోవచ్చు అనమాట. మిగతా సగాన్ని ప్రాపర్గా ప్యాక్ చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మిగతా సగం కూడా అయిపోతుంది. అంటే ఒక కాయ 2 రోజులకు వస్తుంది మనకు. ఇట్లా కోయొద్దు, ఇట్లా కోసుకోవాలి. అప్పుడు క్లోజ్ చేయడం అనేది మనము అబ్బా ఇది ఫ్రెష్ కదా, ముళ్ళు తగులుతుంది. సో ఇట్లా కోస్తాం మామూలుగా సగానికి. ఈ సగం ఒకరోజు, ఈ సగం ఒకరోజు అనమాట. ఎంత లేతగా ఉంటే అంత కమ్మగా ఉంటుంది జ్యూసు. బట్ గ్లాస్లో పోసుకున్నాం అనుకోండి, ఒకటే కలర్ వస్తే తాగబుద్ధి కాదు. దాంతో ఏం ప్రాబ్లం ఉండదు, కమ్మగానే ఉంటుంది. కానీ ఎందుకో అట్లా కలర్ఫుల్గా ఉంటేనే తాగబుద్ధి అవుతుంది జ్యూసు. నేనైతే ఇవి కూడా ఇట్లనే వేస్తా. మంచిగా ఒక లక్కు కలిసి వచ్చింది అనుకోండి, ఆ మిక్సీలో మంచిగా మిక్సప్ అయిపోయి వస్తే పలుకులు మనం సపరేట్గా కొనుక్కొని తింటాం కదా, యాష్గాడి కాకపోయినా వేరే పుచ్చకాయ అవి అట్లా దాంట్లో ఈ బెనిఫిట్స్ కూడా వస్తాయని అనుకుంటాను నేనైతే. రాత్రిపూట ఏం చేయాలంటే వెజిటబుల్స్ అన్నీ కడిగి పెట్టేసుకుంటే పొద్దున తొందరగా కట్ చేయడం కుదురుతుంది. సో హడావుడి ఉండి బయటికి డ్యూటీలకు పోయేటలకు కూడా ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఇంకా టైం లేదు, ఓపిక లేదు అనుకుంటే నైట్ టైం కోసేసి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మార్నింగ్ లేవంగానే మంచిగా చేసుకోవచ్చు అనమాట. పెద్ద అయితే సొరకాయ అయితే 4 ముక్కలు చేస్తుంది తెలుసా నేను. ఇట్లా ఉంటుంది కదా, స్లైసెస్ చేసే బదులు ఇట్లా చేసి వదిలేస్తా జ్యూసర్లో. అప్పుడప్పుడు సొరకాయ వేస్తా. మార్చుకోవచ్చు, ఏదైతే కాంబినేషన్స్ ఉంటాయో వాటిని ఏది వీలైతే అది మ్యాక్సిమం మీకు నచ్చిందల్లా వేసుకోవచ్చు అనమాట. బట్ కలర్ కావాలా మంచిగా అంటే మాత్రం బీట్రూట్ మస్ట్. కొంచెం వాడిపోయింది, ఫ్రిడ్జ్లో ఉంది కదా, లేదంటే కొంచెం ఫ్రెష్గా వస్తుంది, లేదా ఇది స్టక్ అవుతుంది తోలు. బీట్రూట్ కొంచెం ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇది చేద్దాము, మీకు చూపిద్దామని. ఒకసారి ఎప్పుడో మేబీ ఒక 3-4 years బ్యాక్ ఒకసారి చేసినట్టున్నా. బట్ మన దగ్గరనే బూడిద గుమ్మడికాయ కాయంగానే ఫుల్ ఖుషి అయిపోయింది అనమాట నాకు. చాలామందికి ఏంటంటే షుగర్ పేషెంట్లు ఇది తాగొచ్చా, బీట్రూట్ స్వీట్నెస్ ఉంటుంది అది అనుకుంటారు. కానీ అంత లేకపోయినా ఒక్క ముక్క వేసుకోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఇది కొంచెం కలర్ మారితేనే జ్యూస్ బాగుంటుందని చెప్పినా కదా, ఇది ఉంటే కలర్ఫుల్గా ఉంటుంది అనమాట జ్యూసు. సో ఇది డైరెక్ట్గా తొడిమెలు ఎప్పుడు తీయొద్దు, తొడిమెలతో సహా వేసుకోవాలి. టమాటాలు వేసుకోవాలన్నమాట. ఓకే, ఇది ప్రాపర్గా ఒక జ్యూస్ కాంబినేషన్లో నేను చేసుకునేది. సో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, చాలా ఈజీ ప్రాసెస్. ఒక్కటి గ్రీన్ 100% ఉంచుకోండి. అది పుదీనా, కొత్తిమీర ఏమన్నా సరే మీ ఇంట్లల్లో ఇట్లా మనకు ఏమంటారు జామ చెట్లు ఉంటే జామ ఆకులు, లేదంటే సీతాఫలం ఉంటే సీతాఫలం ఆకులు, లేత చిగుర్లు, ఇంత 2-3 డ్రాప్సే వస్తాయి, దాంట్లోకి వెళ్ళి పెద్దగా ఏం రావు, కానీ చాలా మంచిదన్నమాట. రండి, ఇగో మేము తాగడానికి ఇట్లా చేసుకుంటా.
ఇది మళ్ళీ మా ఆయన పాతది ఉన్నాక మళ్ళీ కొత్తది కొనుక్కొచ్చిండు. ఏదో మంచిగా అనిపించిందంట, తీసుకొచ్చుకున్నాడంట. మీకు ఎట్లా చూపించాలా, ఇట్లా చూపించాలా. పల్పు వేరే అవుతుంది. వీటి లింకులు ఉంటే పెడతా నేను. మీరు వెళ్ళి కొంచెం కెపాసిటీ ఎక్కువ ఉన్నది తీసుకుంటే ఏంటంటే మంచిగా స్క్వీజ్ అయిపోతుంది అనమాట. అది కడగడం ఈజీ, మెయింటెనెన్స్ ఈజీ. ఇక దీంట్లో ఇట్లా పెట్టేస్తా, జ్యూస్ బయటికి రాదు. అయితే కిందికి ఉంటే జ్యూస్ రాదు, పైన ఉంటే జ్యూస్ బయటకు వస్తుంది. సో పాతదానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండే నాకు. చాలా ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి వాడతా అన్నమాట. చూడు ఎట్లా చూస్తుంది. దేవునికి ఎట్టే ముందు అట్లా తింటారా? గోమా లక్ష్మికి కోటి దండాలు. ఇదిగోండి, ఇది కొత్త జ్యూసర్ అనమాట. పాత జ్యూసర్ పనిచేస్తుంది కానీ పాతది అయిపోయిందని తెచ్చిండంట. ఆయన రెండోది ఏంటంటే చిన్నగా ముద్దుగా ఉందని తెచ్చిండంట. మా ఆయన మళ్ళీ తీసుకొచ్చింది దీన్ని. సో ఇంతకుముందు దానికైతే ఈ ముక్క కూడా నేను తీస్తుంటే, ఇది కూడా వస్తుందా, క్లీనింగ్ వస్తుంది. ఇది మనకు వేసినప్పుడు దీన్ని ఎంత చేసేది వస్తుంది. అండ్ ఇదొక పార్ట్ వస్తుంది, ఇదొక వేస్ట్ బిన్ వస్తుంది, ఇది పైన సెట్ చేసేది వస్తుంది, అండ్ నొక్కేది వస్తుంది అనమాట. ఇది ఏ జ్యూసర్కైనా ఇది కామన్. సో మనం పాత జ్యూసర్ కూడా ఇవన్నీ పార్ట్స్ ఉండే, కాకపోతే ఏంటంటే అది వాట్స్ ఎక్కువ ఉన్న కెపాసిటీది అనమాట. అది వాట్స్ కెపాసిటీ ఎక్కువ ఉండింది కాబట్టి ఎలాంటి ఇది వేసినా కూడా, తొక్కతో వేసినా కూడా హ్యాపీగా వచ్చేది అనమాట. సో ఇది కొంచెం సెన్సిటివ్ బట్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అమ్మయ్య, అప్పుడేమో ఇది నార్మల్గా ఉండేది, దీంట్లో కింది ఓ రోజు ఇట్లా ఉండే, వేస్తుంటే పక్కకు పోతుంది. ఏందబ్బా అంటే మళ్ళీ ఇట్లా నొక్కిన అనమాట. కొత్త సంసారాన్ని కొత్తగా నేర్చుకోవాలి కదా. సో జ్యూస్ డైరెక్ట్గా ఇట్లా పడుతుంది. మా పాతదేమో ఒక నలుగురికి సరిపడా ఉండేది, అది సంగతి. ఓకే, దీన్ని ఇట్లా ఫిట్ చేస్తే, అండ్ డస్ట్ బిన్, ఇది వేస్ట్ బిన్ అనమాట, ఆటోమేటిక్గా వస్తుంది. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్లకు ప్రాపర్గా చూపిస్తున్న ఊళ్ళల్లో ఉండేవాళ్ళు కానీ, చిన్న చిన్న టౌన్స్లో ఉండేవాళ్ళు కానీ హ్యాపీగా కొనుక్కొచ్చుకోండి. ఇది ఏంటంటే ఇది కనుక ప్రాపర్గా సెట్ కాకపోతే అసలు ఆన్ అవ్వదు తెలుసా. అదొక మంచి ఇదనమాట. ఇట్లా ప్రాపర్గా టిక్ మన సౌండ్ వస్తే కానీ సెట్ అవ్వదు. ఓకే, ఇది విషయం. తమలపాకులు ఫస్ట్ ఏది తెలుసా, ఈ తమలపాకులు కానీ గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ ఏవైతే ఉంటే ఏదైనా జ్యూస్ ఎక్కువ ఉన్న ముక్కల మధ్యలో, అంటే క్యారెట్ బీట్రూట్ కాకుండా ఈ సొరకాయ, బూడిద గుమ్మడికాయ, టమాటోల మధ్యలో వేస్తే దాంతోపాటు నలిగి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలో ఉల్టా పెట్టినా మీకు, నువ్వు ఇట్రా. అసలు యాక్చువల్లీ ఇది పొజిషన్ దీనిది. ఓకే, సింపుల్. ఈ గ్యాప్ ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ కరెక్ట్ పెడితే సరిపోతుంది. అయిపోయింది. జస్ట్ 2 minutesలో. నలుగురికి చేయాలంటే 5 నుంచి 6 నిమిషాలు పడుతుంది, అంతకు మించి కాదు. ఫుల్ గ్లాస్ తాగేసినామంటే ఖతం అనమాట. జ్యూస్ ఇక్కడ, ఇట్లా తీయాలా, అండ్ దీన్ని ఇట్లా అంతే. అంత మనకంతా వచ్చేసింది చూడండి, పల్పు అంతా ఇందులో ఉంటుంది. దీన్ని ఏం చేయాలని ఎప్పుడు డౌట్ వస్తుంటుంది నాకు.
అట్లని దాన్ని తినలేం మనము. సో మళ్ళీ ఇది తీసుకోవాలా. చాలా ఈజీ క్లీనింగ్ కూడా, సింపుల్. ఈ వీటిని ఇవి ఆవుకి వేస్తే ఒక్కొక్కసారి తింటుంది, ఒక్కొక్కసారి తినది. మర్చిపోయిన దీన్ని. అండ్ ఒకటి క్లీనింగ్, దీనికి ఒక చిన్న బ్రష్ వస్తుంది మనకు. బ్రష్ తీసుకొని క్లీన్ చేయాల్సి వస్తుంది. లేదంటే మనము ఇంట్లో కొబ్బరి పీసు ఏదన్నా, ఇది కంపల్సరీ ఒక బ్రష్ కానీ కొబ్బరి పీసు కానీ చేయాలి. లేదంటే ఈ హోల్స్ ఏదైతే ఉన్నాయో అవి పూడుకపోయి సరిగ్గా రాదు జ్యూసు. ఇది ఇంట్లోకి వెళ్ళాక మళ్ళీ చేస్తా. అండ్ ఇది చూడండి, కడగడానికి కూడా దానికి ఏం ఆయిల్ గీలు ఉండదు కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. అయిపోయిందా? సింపుల్ క్లీనింగ్, పెట్టడం తీయడం చాలా చాలా సింపుల్. సో దీన్ని లక్ష్మికి పెడతా. ఒకసారి తింటుంది, ఒకసారి తినదు, దాని ఇష్టం అన్నమాట. జనరల్గా మంతెన గారి ఆశ్రమంలో చెప్పినట్టుగా ఒకవైపు జ్యూసు ఒకవైపు పల్ప్ వచ్చినా సరే ఒక్కసారి ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ పల్ప్ ఉండిపోయింది అనుకోండి, ఆ లిక్విడ్కు డైజెషన్ కావడానికి, పల్ప్ డైజెషన్ కావడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. సో దట్ ఏంటంటే ఓన్లీ లిక్విడ్ లాగా తాగితే మంచిది. అండ్ మళ్ళీ వాటర్ కూడా కలపట్లేదు కాబట్టి ఒక్కసారి ఫిల్టర్ కంపల్సరీ చేసుకోవాల్సిందే. ఇది నేను మంతెన గారి ఆశ్రమంలో చెప్పినప్పటి నుంచి కంపల్సరీ చేస్తాను అనమాట. చాలా ఇయర్స్ బ్యాక్, అంటే జ్యూస్ నేర్చుకుందే ఆయనని చూసి, వాళ్ళని చూసి. సో ఇది విషయం. టీ దాంట్లో చేయకండి, టీ దాంట్లో చేస్తే కొంచెం దిగదు. ఇది ఆల్మోస్ట్ వాటరీగా ఉంటుంది. అయినా సరే చివర్లో మనకు ఇది మూత తీయచ్చు హ్యాపీగా. ఇట్లా పల్పు ఉంటుంది అనమాట. అది కూడా అక్కర్లేదు మనకు. అంటే చాలామంది గుడ్ ఫైబర్ అట్లాంటివి పెడతారు, కానీ దేన్ని ఎట్లా తినాలన్నా అట్లనే చేయాలన్నమాట. ఇది పర్ఫెక్ట్గా జ్యూస్. సో ఫైనల్గా మనము యాష్ గార్డ్, బీట్రూట్, క్యారెట్, టమాటో, తమలపాకు, అంతే కదా ఈరోజు వేసినాం. సో ఫస్ట్ ఏబీసీలో యాపిల్ బదులు యాష్ గార్డ్ వేసుకోండి. బెనిఫిట్స్ పిచ్చిగా ఉంటాయి. యాక్చువల్లీ ఏంటంటే ఫుడ్ అనేది జనరల్గా నేచర్లో ఫుడ్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి పాజిటివ్ ప్రాణిక్ ఫుడ్ అంటాము, నెగటివ్ ప్రాణిక్ ఫుడ్ అంటాము, అండ్ న్యూట్రల్ ఉంటుంది అనమాట. పాజిటివ్ దాంట్లో చాలా 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 బాడీని అంతా పాజిటివ్ చేసేస్తుంది. నెగటివ్ అనేది నెగటివ్కి వెళ్ళిపోతుంది. అండ్ న్యూట్రల్ అనేది ఏంటంటే దానివల్ల పెద్ద బెనిఫిట్స్ ఉండవు, నష్టం ఉండదు. ఎగ్జాంపుల్ వంకాయ. నిజానికి ఈ ఫుడ్ మీకు ఒకరోజు ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తా. రుద్రాక్షతోటి పాజిటివ్ ఫుడ్ ఏది, నెగటివ్ ఫుడ్ ఏది, న్యూట్రల్ ఫుడ్ ఏది, రుద్రాక్ష కనిపెడుతుంది. మీకు నమ్ముతారా? ఎస్, రుద్రాక్షతో మనం టెస్ట్ చేయొచ్చు. సో అది ఒకరోజు సపరేట్గా వీడియో తీస్తాను. వంకాయతో అన్ని పాజిటివ్ ప్లస్ మైనస్, అంటే మైనస్లు అనేదాన్ని కొంచెం నాన్ వెజ్ ఆ టైప్లో అనమాట. సో అంటే ఏమి తింటే దానికి సంబంధించిన ఆలోచనలు, దానికి సంబంధించిన బెనిఫిటే మన బాడీలోకి వెళ్తాయి కాబట్టి దాని తగ్గట్టుగానే మనం రియాక్ట్ అవుతాం అనమాట. అందుకే వెనకటికి ఒకప్పుడు క్షత్రియులు వీళ్ళే నాన్ వెజ్ తినేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళు యుద్ధాలకు పోవాలా, వాళ్ళకు కోపం రావాలా, వాళ్ళకు స్ట్రెంగ్త్ ఉండాలా, అంటే వార్ చేసేంత అగ్రెసివ్నెస్ ఉండాలి. కాబట్టి బహుశా ఆ సెగ్మెంట్ వాళ్ళ. సో మిగతా వాళ్ళు వెజ్ వాళ్ళు సాత్వికంగా, అట్లాంటి సాత్వికమైన ఫుడ్ అనేదాన్ని, వెజిటేరియన్ ఫుడ్డే సాత్వికమైనది కాదు, దాహం వేసే ఏదైనా సరే సాత్వికమైన ఫుడ్ కాదంట.
సో అట్లా దాహం లేకుండా ఉండేది సాత్వికమైన ఫుడ్ అనమాట. న్యూట్రల్గా ఉండేది న్యూట్రల్. సరే, ఈ టాపిక్ గురించి ఇంకోసారి డీప్గా చాలా బాగా మాట్లాడవచ్చు, ఎందుకంటే చాలా బుక్స్ చదివాను, చాలా విన్నాను, చాలా ఆర్టికల్స్ చదివాను కాబట్టి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ యాష్ గార్డ్ విషయానికి వస్తే, యాష్ గార్డ్ ఎందుకు యాడ్ చేయాలంటే ఎట్లుంటుందంటే మ్యాక్సిమం క్యాన్సర్ కణాలను చంపేస్తుంది అది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది ఏంటంటే విపరీతమైన జ్ఞాపక శక్తి కానీ అసలు సైకలాజికల్గా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ కిడ్స్, స్టూడెంట్స్ కంపల్సరీ పిల్లలకు యాష్ గార్డ్ జ్యూస్ అనేది మస్ట్ ఇవ్వచ్చు మనం. అండ్ ఎసిడిటీ విపరీతంగా తగ్గుతుంది అది. నాకైతే ఇన్ని సద్దన్నము ఇది ఇట్లనే అసలు ఎసిడిటీ అనేది గాయబైపోయింది అనమాట నాకు. సో ఎప్పుడన్నా మసాలా తిన్నప్పుడు కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది మనకు, బట్ ఎక్కువ టైంలో మనం ఎదలు మండనియొద్దు అనమాట. సో మసాలా తిన్నప్పుడు మాత్రం చిరాగ్గా ఉంటుంది. అదర్వైజ్ ఎప్పుడు నార్మల్ ఫుడ్ తింటే ఏమీ ఉండదు. చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, అవన్నీ కూడా దూరం అయిపోయినాయి అనమాట. సో ఇట్లా యాష్ గార్డ్తో విపరీతమైన బెనిఫిట్స్. అండ్ బీట్రూట్, క్యారెట్ అనేది మీకు తెలియని విషయాలు కావు. అండ్ టమాటోస్ అయితే బీపీ అట్లాంటిది ఉన్నదని తగ్గిస్తుంది. అండ్ తమలపాకు లోపలున్న ఇన్ఫెక్షన్స్ను తగ్గియడంలో తమలపాకు బెస్ట్గా పనిచేస్తుంది అనమాట. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పిన మనకు షుగర్స్ అట్లాంటివన్నీ కూడా నార్మల్గా వస్తాయి, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కు ఇంటర్నల్గా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల షుగర్స్ ఫ్లక్చుయేట్ అవుతాయి. దాన్నే షుగర్ అనుకొని మందులు మింగుకుంటా దాన్ని తీసుకుంటూ ఉంటారు. బట్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే షుగర్స్ 100% తగ్గిపోతాయి జస్ట్ మన ఫుడ్లో చేంజెస్ చేస్తే. నిజంగా ఇది నేను ప్రూఫ్తో సహా చూసిన. సో కాబట్టి చెప్తున్నా, ఇట్లా ఏబీసీ జ్యూస్ను ఇట్లా తయారు చేసుకొని తాగండి, ఓకేనా? సో ఇది ఒక్కసారి తాగితే అసలు రోజంతా అరే మనం ఇంటర్నల్గా అవి పోయినాయా, బెనిఫిట్స్ ఇవి ఉన్నాయా, ఈ ఫుడ్లో అది ఉందా, ఆ ఫుడ్లో ఇది ఉందా అని వెతుక్కోవాల్సిన పని లేదు. రోజుకి ఇది సరిపోతుంది. అండ్ ఇప్పుడు క్యారెట్స్ ఉన్నాయనుకోండి, 4 మనుషులకైతే 4 వేయండి, ఓకేనా? బీట్రూట్ ఒకటి సరిపోతుంది, కొంచెం పెద్ద సైజ్ అయితే. చిన్న సైజ్ అయితే 2, ఒకటి సరిపోతే 4 ముక్కలు అనమాట. అండ్ టమాటోస్ 4 వేయండి. అండ్ బూడిద గుమ్మడికాయ ఈ సైజు తెచ్చుకుంటే సగం ఒక రోజు, అంటే ఒక 4 ముక్కలు పెద్దగా వస్తాయి కాబట్టి సగం ఒక రోజు సరిపోతుంది, ఇంకొక సగం ఇంకొక రోజుకి వాడుకోండి. అండ్ ఆర్లీ మరీ కాస్ట్ ఉంటే 100-150 రూపీస్ ఉంటాయి, తక్కువ సీజన్లో తక్కువ ఉంటుంది, అన్ సీజన్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకు యాష్ గార్డ్ అనేది ఇంపార్టెంట్, కంపల్సరీ, ఓకేనా? అప్పుడప్పుడు యాష్ గార్డ్కి బదులు లేదంటే వేరే దాని బదులు 2-3 సొరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు మనం. ఇట్లా రకరకాలుగా తాగొచ్చు, కానీ ఇది జ్యూస్ కంపల్సరీ చేసుకొని తాగండి. అండ్ మనకు జ్యూసర్ అనేది చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇప్పుడు దొరుకుతుంది. కొంచెం మరీ టైట్గా ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళు కూడా నెలకు కొంచెం జమ చేసి కూడా కొనుక్కోవచ్చు. ఎందుకంటే హాస్పిటల్స్కు, రోగాలకు, ఎసిడిటీలకు ఇవన్నీ పెట్టే బదులు బెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎంత ఎసిడిటీ తగ్గుతుందో, మోషన్ రాని వాళ్ళు చాలామందిని చూసిన నేను, ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకు అది చాలా ఈజీగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా జరుగుతుంది. కాబట్టి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్న జ్యూస్ ఈరోజు మీకు చూపించిన, ఓకేనా? హ్యాపీగా. ఇంకొక విషయం, మంతెన గారు ఏం చెప్తారంటే, నీళ్ళని కానీ జ్యూస్లను కానీ అన్నం తిన్నంత స్లోగా తాగాల. అండ్ అన్నాన్ని నీళ్ళలాగా అయ్యేదాకా నమిలి మింగాలంట. అర్థమైంది కదా మీకు భాష? సో అన్నాన్ని అంత బాగా నమిలితే లోపల ఉన్న లాలాజలం అంతా వచ్చేసి ఆ లిక్విడ్ ఫామ్లోకి వచ్చాక మింగాల. ఇన్నిసార్లు చూజ్ చేయాలి అవన్నీ చెప్తుంటారు కదనమాట విషయం అది. దీన్ని గబగబా గటగట తాగొద్దండి. అంటే మంతెన గారి ఆశ్రమంలో ఏంటంటే ఇన్ని రోజులు 13 days 14 days ఫాస్టింగ్ ఉన్నాక మనకు నెక్స్ట్ ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే వెజిటబుల్ జ్యూస్, తర్వాతనే ఫ్రూట్ జ్యూస్ వస్తుంది. సో వెజిటబుల్ జ్యూస్ వచ్చినప్పుడు ఇంత ఉంటుంది కదా, దాన్ని అరగంట తాగమని చెప్తారు అనమాట. మెల్లగా ఇట్లా, అమ్మ ఉండమ్మా నువ్వు నాకంటే ముందు తాగేటట్టు నువ్వు సీమ, దానికి తెలుసు ఏది మంచిదో ఏది కాదు. ఇట్లా ప్రశాంతంగా తాగాలి. మర్చిపోయినాం, దీంట్లో సగం నిమ్మకాయ పిండుకోవచ్చు, ఒక 2 teaspoons తేనె వేసుకోవచ్చు, మీకు ఏది కావాల్సి అది వేసుకోవచ్చు అనమాట. అండ్ సైనస్ ఉన్న వాళ్ళు కానీ, జలుబు అవి ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు కానీ ఏం చేయాలంటే
ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఏంటంటే చలువ చేస్తుంది బాడీకి. కాబట్టి అలాంటి వాళ్ళు తాగాలనుకున్నప్పుడు కొంచెం తేనె అండ్ కొంచెము మిరియాల పొడి కలుపుకొని తాగొచ్చు అనమాట. సో ఈ రకంగా కూడా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. సో షుగర్ పేషెంట్స్ బీట్రూట్ మీకు డౌట్ ఉంటే కొంచెం చిన్న ముక్క వేసుకోండి, కలర్ కొరకు వేసుకోండి, ఓకేనా. బట్ అదర్వైజ్ ఎవరు తాగినా ఏ ప్రాబ్లము రాదు. ఇది విషయం, ఓకేనా. నేను కూడా చాలా రోజులైంది మర్చిపోయి మీతో పాటు మళ్ళీ నేను మొదలు పెడతా. ఇట్లనే ఉంటుంది, ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. నాకు తెలిసి ఇట్లాంటి పనులన్నీ కూడా ఒక 60-70% పాటిస్తామబ్బా. ఆ 30% అటు ఇటు అవుతుంటుంది. కాబట్టి ఇంత సర్వైవ్ అవుతున్నామేమో నాకు తెలిసి. సో ఇది విషయం, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.